రైట్ బ్రిటన్ ప్రభుత్వం నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి. బ్రిటన్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మొదటి భారతీయ సెలబ్రిటీగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన చిరంజీవికి అభినందనలు అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి. బ్రిటన్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మొదటి భారతీయ సెలబ్రిటీగా నిలిచారు చిరంజీవి. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన చిరంజీవికి అభినందనలంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వం నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు సినీ నటుడు చిరంజీవి. బ్రిటన్ ప్రభుత్వం నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న మొదటి భారతీయ సెలబ్రిటీగా నిలిచారు చిరు. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన చిరంజీవికి అభినందనలంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, చిరంజీవి అందుకున్న అవార్డుకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. ఆశ, బ్రిటన్ ప్రభుత్వం మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. దీంతో తెలుగు ప్రజల, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ కీర్తి ఇటు దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని చెప్పవచ్చు. కేవలం చిరంజీవి నటుడే కాకుండా సేవా రంగంలో, ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి, ఐ బ్యాంక్ స్థాపించి ఎంతో మందికి సేవలు అందిస్తున్న చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. తన రికార్డులను తానే బ్రేక్ చేశాడని చెప్పవచ్చు. ఈ మధ్యనే భారత ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. అదే విధంగా అమెరికాలో కూడా అనేకమైనటువంటి సంస్థలైనకు పిలిచి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చాది. ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఒక్కొక్కటిగా చిరంజీవి ఖ్యాతిని పెంచాయని చెప్పవచ్చు. ఇటు తెలుగు ఇండస్ట్రీనే కాకుండా భారతదేశ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క కీర్తిని చాటి చెప్పే విధంగా చిరంజీవి తన సేవలు అందించినందుకు అనేక ప్రభుత్వాలు, అనేక దేశాలు ఆయనకు ఆ కీర్తిని చూసి అవార్డులను ప్రదానం చేయడమే కాకుండా ఆయనకు బ్రిటన్ ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ ప్రదానం చేసింది. ఇది మొట్టమొదటి తెలుగువాడిగా, భారతీయుడిగా చిరంజీవికి దక్కడం పట్ల ఇటు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలలో ఎంతో సంబరాలు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడమే కాకుండా ఆయనకు అభినందనలు కూడా చెప్తున్నాయి. ప్రధానంగా ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆయనను ఎంతో సత్కరించడానికి ముందుకు వస్తున్నాయని చెప్పవచ్చు. చిరంజీవి తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా ఇటు సేవా రంగంలో సేవలు అందించడం, అటు రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రధానంగా ఆయన ఏ రంగంలో అడుగు పెట్టినా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. వివాదాలకు దూరంగా ఉంటూ ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి యువతను ప్రోత్సహిస్తూ ఇటు దేశవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీకి కీర్తిని తీసుకురావడమే కాకుండా ప్రత్యేకంగా ఇటు అనేక రకాల సేవలు అందించినందుకు గాను ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇటు ఇతర సంస్థలు కావచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన సంస్థలు కావచ్చు, ఆయనను అనేక రకాలుగా గౌరవించి అనేక అవార్డులను అందజేస్తున్నది. ముఖ్యంగా బ్రిటన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వం ఆహ్వానించి చిరంజీవికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేయడం పట్ల ఇటు దేశ గౌరవం, ఇటు తెలుగువారి గౌరవం కూడా పెరిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఆయనకు ఈ అవార్డు రావడం పట్ల తెలుగు ఇండస్ట్రీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుందని చెప్పవచ్చు. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.